హాయ్ అండి. సండే వస్తే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా! నేనైతే మటన్ కర్రీ చేశాను. సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మటన్ తీసుకొని నీట్‌గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాక, ముందుగా 4 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాక, స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని, 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని కొంచెం వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలుపుకున్నాక కడిగి పెట్టేసుకున్న మటన్ కూడా వేసుకొని, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకొని, మూత పెట్టుకొని 10 మినిట్స్ ఉడికించుకుందాము. ఈలోపైతే టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక, మూత తీసుకొని టమాటాలు వేసుకొని, మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గించుకున్నాక, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకొని, మొత్తం కలిపేసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని, కర్రీ ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని కలుపుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఈజీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. నేనైతే ఈ మటన్ కర్రీలోకి బగారా రైస్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.